హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశంలోనే 5 మోస్ట్ డేంజరస్ ట్రెక్కింగ్ ప్లేసెస్ గురించి మీకు తెలుసా? ఇవి మన భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైనవి. మీకు తెలుసుకోవాలని ఇంట్రెస్టింగ్గా ఉందా? అయితే వెంటనే వీడియోని చూసేయండి. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నెంబర్ 5, 5వ స్థానంలో ఉన్నది డోల్కాల్ గణేష్ టెంపుల్. డోల్కాల్ గణేష్ దేవాలయం ఇది ఛత్తీస్గఢ్లో ఉంది. ఈ ఆలయం సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవిలో ఒక కొండపైన ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలంటే అడవి ప్రాంతంలో కఠినమైన ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 4, 4వ స్థానంలో ఉన్నది హరిహర ఫోర్ట్, హరిహర కోట. ఇది నాసిక్ మహారాష్ట్రలో ఉంది. ఇక్కడ ఉన్న శివలింగాన్ని దర్శించుకోవడానికి కోటపైకి దాదాపు నిలువుగా చెక్కబడిన 100కు పైగా మెట్లను ఎక్కవలసి ఉంటుంది. ఇది ఎంతో భయంకరంగా ఉంటుంది. ఈ ప్లేస్కి ట్రెక్కింగ్కి వస్తే మాత్రం ఆచితూచి మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. నెంబర్ 3, 3వ స్థానంలో ఉన్నది కాకన్మార్ టెంపుల్, కాకన్మార్ ఆలయం. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఈ శివాలయం నిర్మాణం శైలి విచిత్రంగా ఉంటుంది. దీనిలోని ఒక రాయిని పొరపాటున ఎవరైనా తాకినా కదిలించినా ఆలయం మొత్తం నేలమట్టం అవుతుంది. అప్పట్లో ఈ దేవాలయాన్ని ఒక రాత్రిలో నిర్మించారట. నెంబర్ 2, 2వ స్థానంలో ఉన్నది స్తంభేశ్వర్ మహాదేవ్ టెంపుల్, స్తంభేశ్వర్ మహాదేవ్ దేవాలయం. ఇది గుజరాత్లో ఉంది. ఇక్కడ దేవాలయం సముద్రంలో ఉప్పు నీటి అలల మధ్య ఉంటుంది. హై టైడ్ అంటే ఎక్కువ పోటు సమయంలో ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. మరియు లో టైడ్ అంటే తక్కువ పోటు సమయంలో మాత్రమే ఆలయం మళ్ళీ తిరిగి కనిపిస్తుంది. అలల తీవ్రత కారణంగా ఇక్కడికి వెళ్ళడం చాలా కష్టం. అందుకే ఇక్కడికి చాలా తక్కువ మంది ట్రెక్కింగ్కి వస్తున్నారు. నెంబర్ 1, మొదటి స్థానంలో ఉన్నది అమర్నాథ్ కేవ్ టెంపుల్, అమర్నాథ్ గో దేవాలయం. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఈ పవిత్ర శివాలయాన్ని చేరుకోవడానికి దాదాపు 3888 మీటర్ల ఎత్తు వరకు ప్రయాణించవలసి ఉంటుంది. ఎత్తైన పర్వత ప్రాంతాలు, మంచుతో కూడిన కఠినమైన దారులు, ప్రతికూల వాతావరణం కారణంగా ఇక్కడ ట్రెక్కింగ్ చేయడం చాలా కష్టం. సో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే మా వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.